హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ప్రాజెక్ట్ సేతు అన్నదాని కింద యూపీఎస్సీ ప్రిలిమ్స్ రిలేటెడ్గా కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ మీద మనం వీడియోస్ చేస్తున్నాం. అందులో ఇవాళ వీడియోలో భక్తి మూమెంట్స్, భక్తి ఉద్యమాలు అంటారు, వాటికి సంబంధించి చూద్దాం. మనకి ఆర్ట్ అండ్ కల్చర్ హిస్టరీ నుంచి ఈ భక్తి మూమెంట్, దీని రిలేటెడ్గా ఇంకొక టాపిక్ ఉంది సూఫీ మూమెంట్స్ అని. ఈ రెండింటి నుంచి ప్రిలిమ్స్ మెయిన్స్లో చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మరి ఈ భక్తి ఉద్యమాలు అంటే ఏంటి, వాటిలో రకాలేంటి, వాటిలో ఇంపార్టెంట్ సెయింట్స్ ఎవరు, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏంటి, అవి మనం దీంట్లో చూద్దాం. దీనికి సంబంధించిన పీడిఎఫ్ వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది, అది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అసలు భక్తి మూమెంట్ అంటే ఏంటి, అది అసలు ఎందుకు వచ్చింది, భక్తి మూమెంట్ యొక్క ఆరిజిన్ ఏంటి? భక్తి మూమెంట్ అనేది అదేమి కొత్తగా మిడివల్ పీరియడ్లో వచ్చినటువంటి మూమెంట్ కాదు, ముందు నుంచి ఉంది. కానీ దాన్ని పాపులరైజ్ చేయడం అన్నది శైవ నయనార్స్, వైష్ణవైట్ ఆల్వార్స్ సౌత్ ఇండియాలో 7th century ఆ టైంలో శైవైట్స్, వైష్ణవైట్స్ ఈ పర్టికులర్ మూమెంట్ని పాపులరైజ్ చేశారు. అసలు భక్తి అంటే ఏంటి? రిచువల్స్, సాక్రిఫైసెస్ ఏమీ కాకుండా దేవుడి మీద డివోషన్తోనే సాల్వేషన్ పొందొచ్చు, ముక్తి మార్గం పొందొచ్చు అని చెప్పే ఫిలాసఫీ భక్తి ఫిలాసఫీ. ఈ భక్తి అనేది ఇంటెన్స్ డివోషన్ ఉండాలి గాడ్ వైపున అని చెప్తుంది. మరి అందుకే భక్తి ఫిలాసఫీ అన్నది గాడ్ మరియు హ్యూమన్ మనుషుల మధ్య ఆ రిలేషన్షిప్ అన్నది లవ్ అండ్ వర్షిప్ ద్వారా ఉంటుంది, అంతేగాని రిచువల్స్, రిలీజియస్ సెరమనీస్ ద్వారా కాదు అని చెప్పింది భక్తి ఫిలాసఫీ. మరి నయనార్స్, అల్వార్స్ ఎవరైతే ఈ భక్తి ఫిలాసఫీని ఫేమస్ చేశారు, అసలు ఆ రెండు ఏంటి, ఆ రెండు వర్గాలుగా ఏంటి అసలు అది చూద్దాం. నయనార్స్ ఏమో శైవ భక్తులు, ఆల్వార్స్ ఏమో విష్ణు భక్తులు. తిరుమరై అనేటటువంటి హైమ్స్ అంటే పద్యాలు, వాటి యొక్క కంపైలేషన్ని నంబియనందర్ నంబి అనే ఈ హైయెస్ట్ ప్రీస్ట్ రాజరాజ చోళ టైంలో దీన్ని రచించారు. సో ఇందులో సెయింట్స్ యొక్క లైవ్స్, సో వాళ్ళు రచించినటువంటి వాళ్ళ వర్క్ తేవరం అంటారు. దీన్నే ద్రవిడ వేద అని కూడా పిలుస్తారు. ఇంపార్టెంట్ అండి, ద్రవిడ వేద అని దీన్ని పిలుస్తారు, తేవరం అంటారు. సో సెయింట్స్ వాళ్ళ యొక్క లైఫ్ ఆ డిస్క్రిప్షన్ దీంట్లో రాయడం జరిగింది. ఇంపార్టెంట్ సెయింట్స్లో తిరునీలకంఠ, మేరీపోలు, ఇవి కొన్ని ఇంపార్టెంట్ నేమ్స్. వాటిలో కరైకల్ అమ్మయార్, ఈమె ఇంపార్టెంట్ నయనార్ సెయింట్. అదే ఆల్వార్స్కి వచ్చేటప్పటికి విష్ణు డివోటీస్, దివ్య ప్రబంధన అనేది అల్వార్ సైంట్స్ యొక్క పోయిట్స్ రచించినటువంటి వాటన్నిటి యొక్క కంపైలేషన్. వైష్ణవిజంలో ఎమోషనల్ సైడ్ని రిప్రజెంట్ చేస్తుంది అల్వార్స్ ప్రబంధాస్ అనే వాటి ద్వారా. ఇంటలెక్చువల్ సైడ్ వైష్ణవిజంని రిప్రజెంట్ చేసేది ఆచార్యాస్, సో వీళ్ళ ద్వారా రిప్రజెంట్ చేయబడుతుంది. ఇందులో ఇంపార్టెంట్ సెయింట్స్ ఆండాల్, ఈవిడ ఓన్లీ ఫీమేల్ ఆల్వార్ సెయింట్. ఈమెని మీరాభాయ్ ఆఫ్ సౌత్ ఇండియా లాగా పిలుస్తారు. అదేవిధంగా నమ్మల్వారిని, కులశేఖర, ఇలాగా వివిధ రకాల అల్వార్ సెయింట్స్ ఉన్నారు. మరి భక్తి మూమెంట్ అసలు మిడీవల్ పీరియడ్లో, ఎర్లీ మిడీవల్ పీరియడ్లో స్టార్ట్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటి? వైష్ణవిజం యొక్క ఇన్ఫ్లుయెన్స్. మరి అప్పటికే హిందూ ప్రాక్టీసెస్లో రిచువలిజం, సాక్రిఫైజెస్ ఇలాంటి ఈవిల్ ప్రాక్టీసెస్. అప్పటికే ఇస్లాం అనేది స్లోగా స్ప్రెడ్ అవ్వడం మొదలుపెట్టింది. ఆ స్ప్రెడ్ అవుతుందేమో అన్న ఫియర్. సూఫీయిజం, భక్తి సూఫీయిజం అనేది ఇస్లాంలో రిఫార్మ్ మూమెంట్, సో దాని ఇన్ఫ్లుయెన్స్. అదేవిధంగా గ్రేట్ రిఫార్మర్స్, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్, ఇవన్నీ కూడా భక్తి మూమెంట్ ప్రాపగేషన్కి కారణాలు. మరి ఈ భక్తి మూమెంట్ యొక్క ఫీచర్స్ ఏంటి? యూనిటీ ఆఫ్ గాడ్, వన్ గాడ్ అని బిలీవ్ చేయడము, రిచువల్స్, సెరమనీస్, బ్లైండ్ ఫెయిత్ వాటిని క్రిటిసైజ్ చేయడము, ఐడల్ వర్షిప్ని రిజెక్ట్ చేయడము, గాడ్కి సరెండర్ అవ్వాలి, భక్తితోనే కైవల్యాన్ని పొందాలనడము. అదేవిధంగా నిర్గుణ సగుణ భక్తి, నిర్గుణ భక్తి దైవంకి రూపం లేదు అనడము, సగుణ భక్తి రూపం ఉంది అని చెప్పడము, సాల్వేషన్ మోక్ష మార్గం భక్తి ద్వారానే వస్తుందని చెప్పడము, రిలీజియస్ మ్యాటర్స్లో రిఫార్మ్స్కి ఓపెన్ మైండెడ్నెస్ ఉండడము, కాస్ట్ డిస్టింక్షన్ అనే దాన్ని రిజెక్ట్ చేయడము, ఈక్వాలిటీ ఆఫ్ హ్యూమన్స్ అనేది బిలీవ్ చేయడము, అప్పర్ కాస్ట్ డామినేషన్ని, సంస్కృత్ లాంగ్వేజ్ని అగైనెస్ట్గా రెబల్ చేయడము, లోకల్ రీజనల్ లాంగ్వేజెస్లో ఈ యొక్క ప్రీచింగ్స్ ఇవన్నీ చేయడం,
అదేవిధంగా లోకల్ లాంగ్వేజ్లోనే లిటరేచర్ విధి క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా భక్తి మూమెంట్ యొక్క ఫీచర్స్గా చెప్పచ్చు. విమెన్ మరియు మిగిలినటువంటి ఎవరైతే బ్యాక్వర్డ్గా ఉన్నారో ఆ టైం కల్లా ఈ రిలీజియస్ ప్రాక్టీసెస్లో వాళ్ళు ఈ యాక్టివ్ పార్టిసిపెంట్స్ అయ్యారు భక్తి మూమెంట్లో. భక్తి సెయింట్స్ని మనం డిఫరెంట్ కేటగిరీస్గా విభజించవచ్చు. వేదాంత సెయింట్స్, వైష్ణవ సెయింట్స్, శైవ సెయింట్స్. వేదాంత ఫిలాసఫీని ఫాలో అయ్యేవాళ్ళు, వైష్ణవిజంని ఫాలో అయ్యేవాళ్ళు, శైవిజంని ఫాలో అయ్యేవాళ్ళు. అలాగా మరి భక్తి మూమెంట్ వైష్ణవిజం ద్వారా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయింది అన్నాం. మరి ఆ భక్తి సైన్స్ని మళ్ళీ 2 కేటగిరీస్గా విభజిస్తాం. గాడ్ని ఏ విధంగా ఇమాజిన్ చేసుకుంటారు, ఒక రూపం ఉన్నటువంటి లాగా లేనట్టు అన్నట్టుగా. సో గాడ్కి ఒక ఫామ్, యాట్రిబ్యూట్స్ ఉంటాయని బిలీవ్ చేసే భక్తిని సగుణ భక్తి అని, గాడ్ ఇన్విజిబుల్, ఫామ్లెస్, రూపం లేనటువంటి అని బిలీవ్ చేసేదాన్ని నిర్గుణ భక్తి అంటారు. సగుణ భక్తి, దానికి ఉన్నటువంటి పోయిటరీని ప్రేమ షరాయ్ అని పిలుస్తారు. సో తులసీదాస్, సూర్దాస్, మీరాబాయి ఇలా వీళ్ళందరూ కూడా సగుణ సెయింట్స్కి ఎగ్జాంపుల్స్. నిర్గుణ భక్తి పోయిట్స్ని జ్ఞాన షరాయ్ అని పిలుస్తారు. గురునానక్ దేవ్జీ, రవిదాస్, కబీర్ వీళ్ళందరూ కూడా నిర్గుణ సెయింట్స్గా మనం చెప్పచ్చు. ఇక్కడ మనకి ఏ ప్రాంతాల్లో భక్తి సెయింట్స్ ఏ టైంలో ఉన్నారు అన్నదానికి సంబంధించిన మ్యాప్ పాయింటింగ్ ఇది. తర్వాత వీలైనప్పుడు ఒకసారి చూడండి. ఇందాక మనం భక్తి సెయింట్స్లో 3 కేటగిరీస్గా విభజిస్తామన్నారు. వాళ్ళలో వేదాంత ఫిలాసఫీని బిలీవ్ చేసే వాళ్ళలో అసలు భక్తి మూమెంట్ని ప్రాపగేట్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన వ్యక్తి శంకరాచార్యులు. ఆయన్నే ఆది శంకర అని కూడా పిలుస్తారు. ఆయన ద్వారా రాబడినటువంటి ఫిలాసఫీ అద్వైత ఫిలాసఫీ, మోనోథీజం అంటారు. అంటే గాడ్ నిర్గుణ బ్రాహ్మణ్, ఏ విధమైనటువంటి అట్రిబ్యూట్స్ ఉండవు, రూపం అనేది ఉండదు. అద్వైత అంటే మీనింగ్ హ్యూమన్ అండ్ గాడ్, అందరూ ఒకటే అన్నట్టుగా అనమాట. జ్ఞాన మార్గం ద్వారా సాల్వేషన్ని పొందొచ్చు అనేది శంకరాచార్యుల వారి ఫిలాసఫీ. అదేవిధంగా భగవద్గీత, బ్రహ్మసూత్రాస్, ఉపనిషత్స్ వీటన్నిటి మీదను కామెంటేటరీస్ అనేవి ఇచ్చారు. మఠాస్, ద్వారక, పూరి, శృంగేరి, బద్రీనాథ్ వీటిలో మఠాలని స్థాపించడం జరిగింది. ఆది శంకరాచార్య అని పిలుస్తారు. రామానుజ, వెరీ ఇంపార్టెంట్, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది ఈయన యొక్క 1000 సంవత్సరాలను కమెమరేట్ చేసుకునే కట్టించడం జరిగింది. సరే, తమిళనాడులో ఈయన జన్మించడం జరిగింది. వేదిక్ ఫిలాసఫర్, సోషల్ రిఫార్మర్. లక్ష్మణ అని పేరు పెట్టారు ఆయన బర్త్ టైంలో. ఆయన్ని ఇల్లయ్య పెరుమాల్ అని కూడా పిలుస్తారు, రేడియంట్ వన్ అన్నట్టుగా. సో ఆయన ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్ వీటిని అడ్వకేట్ చేయడం జరిగింది. భక్తి మూమెంట్ని ప్రాపగేట్ చేయడం జరిగింది. విశిష్ట అద్వైత అనే ఫిలాసఫీని ప్రాపగేట్ చేయడం జరిగింది. వేదాంత ఫిలాసఫీని బేస్ చేసుకొని విశిష్ట అద్వైత క్వాలిఫైడ్ అద్వైత అని అనమాట. ఇది నాన్ డ్యూయలిజంని ప్రమోట్ చేస్తుంది. సో బ్రాహ్మణ్ అంటే గాడ్ ఈజ్ ది ఓన్లీ రియాలిటీ, మల్టిపుల్ రూపాల్లో ఉండొచ్చు అన్నట్టుగా చెప్పడము. సో నేచర్ అనే దాన్ని ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేయకూడదు అన్న ఫిలాసఫీ. అందరూ ఈక్వలే అన్న ఫిలాసఫీ. అదేవిధంగా ఆయన 9 స్క్రిప్చర్స్ని నవరత్నాస్ అంటారు. వివిధ రకాల వేదిక్ స్క్రిప్చర్స్ మీద కమెంటేటరీస్ వీటన్నిటినీ రాయడం జరిగింది. వేదాంత సూత్ర అనే దాన్ని రచించారు. భగవద్గీత మీద కమెంటరీ రచించారు. గీత భాష్య అని పిలుస్తారు. సో ఆయన మిగిలినవి కూడా వేదార్థ సంగ్రహ అని, వేదాంత దీప అని ఇలా ఎన్నో రకాల వాటిని రచించడం జరిగింది. మరి రామానుజ సోషల్ ఈక్వాలిటీని అన్ని సెక్షన్స్లో సోషల్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడానికి ఆయన రచనల ద్వారా వీటి ద్వారా చెప్పడము, వసుదైవ కుటుంబకం అనే ఫిలాసఫీని ప్రమోట్ చేయడానికి ప్రయత్నించారు. అందుకే ఆయన గుర్తింపుగా ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని తీసుకొని వచ్చారు. చూడండి, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో ఇక్కడ గోల్డ్, సిల్వర్, బ్రాస్, జింక్ ఇలాగా 5 రకాలైనటువంటి, కాపర్ కూడా 5 రకాలైనటువంటి లోహాలతో నిర్మించబడినటువంటిది. సిట్టింగ్ పొజిషన్లో వరల్డ్లోనే లార్జెస్ట్గా చెప్తాము. మరి శ్రీ రామానుజాచార్య ఆయన వర్క్స్ని డిపిక్ట్ చేస్తూ వివిధ గ్రంథాలయాలు, రీసెర్చ్ సెంటర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. హైదరాబాద్లో శంషాబాద్ దగ్గరలో ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ భక్తి ఫిలాసఫర్
మధ్వాచార్య ఆదిశంకరాచార్యుల వారి యొక్క క్రిటిక్. అద్వైత వేదాంత అనే దాన్ని క్రిటిసిజం చేశారు. అదేవిధంగా రామానుజ యొక్క విశిష్టాద్వైత ఫిలాసఫీని కూడా క్రిటిసైజ్ చేశారు. ఆయన యొక్క ఫిలాసఫీ ఏంటి అంటే ద్వైత అంటే డ్యూయలిజం. జీవాత్మ పరమాత్మ, మనం జీవాత్మ, దేవుడు పరమాత్మ, రెండు సపరేట్ అన్నమాట. వరల్డ్ అనేది ఇల్యూజన్ కాదు. విశిష్టాద్వైత అద్వైత రెండు కూడా వరల్డ్ అనేది ఇల్యూజన్ అని చెప్తాయి. బట్ మధ్వాచార్యుల యొక్క ద్వైత ఫిలాసఫీ వరల్డ్ అనేది రియాలిటీ, రియల్ డిస్టింక్షన్ ఉంటుంది. గాడ్, సోల్, మ్యాటర్ అన్నీ కూడా యూనిక్గా ఉంటాయి. సో అదేవిధంగా బ్రహ్మ సంప్రదాయ అనే దాన్ని మధ్వాచార్యుల వారి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. గాడ్ ఆఫ్ డ్యూయలిజం, విష్ణు గాడ్ ఆఫ్ డ్యూయలిజంగా చెప్పడం జరిగింది. గ్రేస్ ఆఫ్ గాడ్ యొక్క గ్రేస్ ద్వారానే, గాడ్ యొక్క కనికరం ద్వారానే లిబరేషన్ పొందొచ్చు అని చెప్పారు. ఈయన రచించినటువంటి పుస్తకాల్లో అనువ్యాకరణ అనేది ఫేమస్ వన్, మధ్వాచార్య. నెక్స్ట్ నింబార్క, రామానుజుల వారి యొక్క కాంటెంపరీ. ఈయన ద్వైత అద్వైత ఫిలాసఫీ దీన్ని ప్రాపగేట్ చేశారు. దీన్నే భేద అభేద, డిఫరెన్స్ నాన్ డిఫరెన్స్ అని కూడా పిలుస్తారు. భేద అభేద ఫిలాసఫీ అనేది విశిష్ట అద్వైత లాగే వరల్డ్, బ్రాహ్మణ్ ఇద్దరు కూడా ఈక్వల్గా రియల్. వరల్డ్ అనేది పార్ట్ ఆఫ్ బ్రాహ్మణ్ అని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో మనకి వైష్ణవ భక్తి కల్ట్స్ని వీటిని ప్రమోట్ చేయడంలో నింబార్క ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఆయన సనక్ సంప్రదాయ అనే దాన్ని ఫౌండ్ చేయడం జరిగింది, నింబార్క. మరి వేదాంత సెయింట్స్ వాళ్ళ యొక్క ఫిలాసఫీస్ అద్వైత, విశిష్ట అద్వైత, ద్వైత అద్వైత. మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ద్వైత ఫిలాసఫర్ ఎవరు, ద్వైత ఫిలాసఫీని చెప్పిన వ్యక్తి ఎవరు, విశిష్ట అద్వైత ఫిలాసఫీని చెప్పిన వారెవరు, ద్వైత ఫిలాసఫీ ఎవరు, ద్వైత అద్వైత ఫిలాసఫీ ఏంటి, వాళ్ళ యొక్క ఫిలాసఫీస్ కాన్సెప్ట్ ఏంటి. ఇప్పుడు మనం చదివినవే ఒకసారి ఇక్కడ వీడియో పాజ్ చేసి గుర్తు తెచ్చుకొని ఎక్కడన్నా ఒక చోట నోట్ చేసుకోండి. ఇలాగా ఇంపార్టెంట్, మ్యాచ్ ది ఫాలోయింగ్ అని అడుగుతారు. ద్వైత ఫిలాసఫీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్, అద్వైత ఈ పర్సన్, ఇలాగా ప్రిలిమ్స్లో మ్యాచ్ ది ఫాలోయింగ్ అడిగే అవకాశం ఉంది. లేదా ద్వైత అద్వైత ఫిలాసఫీ దానికి సంబంధించి ఒక 3-4 పాయింట్స్ అడిగే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా దీన్ని రాసి పెట్టుకోండి. నెక్స్ట్ భక్తి సెయింట్స్కి వచ్చేటప్పటికి నాథ్ పంథీస్, సిద్ధాస్, యోగీస్ వీళ్ళు ఇంపార్టెంట్ రోల్ చేయడం జరిగింది. సో మరి భక్తి మూమెంట్ వచ్చేదానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్లో ఇందాక మనం చదివేటప్పుడు ఏమనుకున్నాం, రిచువలిజం, ఇలాగా ఇవన్నీ ఎక్కువ అవ్వడము. సో అందుకు వీళ్ళు రిచువల్స్, కన్వెన్షనల్ రిలీజియన్కి సంబంధించి అప్పుడున్న సోషల్ ఆర్డర్ని క్రిటిసైజ్ చేయడము, సింపుల్ లాజికల్ ఆర్గ్యుమెంట్స్తో చేసేవాళ్ళు. వరల్డ్ని రినౌన్సియేట్ చేయాలి, వరల్డ్ త్యజించాలి అని చెప్పడం, అంటే సన్యాస మార్గంలోకి వెళ్ళాలి అని. మోక్షం అనేది ఓన్లీ గాడ్ యొక్క మీడియేషన్ ద్వారానే జరుగుతుంది. సో అందువల్ల మైండ్ని, బాడీని ట్రైన్ చేయాలి, యోగాసనాస్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్ వీటి ద్వారా. సో ఇలాంటి ఫిలాసఫీ నాథ్ పంథీస్, సిద్ధాస్, యోగీస్ వీళ్ళ ఫిలాసఫీస్ చాలా వరకు లోవర్ కాస్ట్కి సంబంధించి ఎక్కువ ఫేమస్ అయ్యాయి. నెక్స్ట్ ఈ వేదాంత ఫిలాసఫీస్ తర్వాత నిర్గుణ ఫిలాసఫర్స్, సగుణ ఫిలాసఫర్స్ అనుకున్నాం. మరి నిర్గుణ ఫిలాసఫర్స్ అంటే దేవుడికి రూపం లేదు అని బిలీవ్ చేసే ఫిలాసఫర్స్, వాళ్ళు ఏం చెప్తున్నారు అన్న చూద్దాం. రామానంద, ఈయన 15th సెంచరీకి సంబంధించినటువంటి పోయెట్ సెయింట్. ప్రయాగ్, అలహాబాద్ దగ్గర జన్మించి బెనారస్, ఆగ్రా ఈ ప్రాంతాలన్నింటిలోనూ ఆయన యొక్క టీచింగ్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళని రామానందీస్ అని పిలుస్తారు. సో ఈయన రామానుజ యొక్క ఫాలోవర్. మన యొక్క సెయింట్ రామానుజ ఉన్న రామానుజాచార్య ఆయన యొక్క ఫాలోవర్. సో మోనోథియిస్ట్ భక్తి సెయింట్ అన్నమాట. కాస్ట్ సిస్టమ్ని అపోజ్ చేయడం, మరి అన్ని రకాల సెక్షన్స్ ఆఫ్ సొసైటీ నుంచి తన యొక్క డిసైపుల్స్ ఉన్నారు, శిష్యులు అనే వాళ్ళు ఉన్నారు. కాస్ట్, క్రీడ్ వీటితో డిఫరెన్షియేషన్ లేకుండా. రామ్ సీతా కల్ట్ ఏదైతే ఉందో, రాముణ్ణి పూజించడము, సో అది ఈయననే ఆ రామ్ కల్ట్కి ఫౌండర్గా చెప్తారు నార్త్ ఇండియాలో. సంస్కృత్ లాంగ్వేజ్ యొక్క మోనోపొలీని రిజెక్ట్ చేయడం జరిగింది, ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ అండి. సో రిలీజియస్ టెక్స్ట్లు వీటిలో ఓన్లీ సంస్కృత్లోనే ఎందుకు ఉండాలి, లోకల్ లాంగ్వేజెస్ని పాపులరైజ్ చేయాలి. సో లోకల్ లాంగ్వేజెస్లో ప్రీచ్ చేయడం మొదలుపెట్టారు. ఆయన యొక్క శిష్యుల్లో ఫేమస్ వాళ్ళు కబీర్,
సేన, సాధన, రవిదాస లేదా రాయిదాస అంటారు, ధన్న, నరహరి, పిప, ఇలాగా ఎంతోమంది ఫేమస్ డిసిపుల్స్ రామానంద ఉన్నారు. వీళ్ళందరినీ రామానందీస్ అని పిలుస్తారు. లోకల్ లాంగ్వేజ్లో మరి ప్రాపగేట్ చేయడము, రామ్ కల్ట్ని నార్త్ ఇండియాలో ప్రమోట్ చేయడంలో రామానంద ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. కబీర్ దాస్ ఇందాకే అనుకున్నాం, రామానంద యొక్క డిసైపుల్. ఆయన హిందూయిజం మరియు ఇస్లాం మధ్య రికన్సీలియేషన్ తీసుకురావడానికి ప్రయత్నించారు. ఈయన నిర్గుణ సెయింట్. హిందూయిజం మరియు ఇస్లాంలో రెండిట్లోనూ ఉన్నటువంటి ఆర్థోడాక్స్ ఐడియాస్ని క్రిటిసైజ్ చేశారు. ఐడల్ వర్షిప్ అనేది, విగ్రహారాధన వద్దు, ఫాస్టింగ్స్, పిలిగ్రిమేజెస్, రిలీజియస్ సూపర్స్టిషన్స్ అవేమీ వద్దు అని చెప్పడం జరిగింది. ఆయన యొక్క పోయమ్స్ని బనీస్ అని పిలుస్తారు, ఆర్ దోహా అని కూడా పిలుస్తారు. సో ఆయన యొక్క ఫేమస్ బుక్ బీజక్ అనేది కబీర్ దాస్ రాసినటువంటి ఫేమస్ బుక్. ఆయన తన డిసైపుల్స్కి ప్యూర్ హార్ట్, క్రూయాలిటీ, హిపోక్రసీ, డిజానెస్టీ ఇవి లేకపోతే సాల్వేషన్ వస్తుంది, పూజలు ఇవన్నీ కాదు, అసెటిజం అక్కర్లేదు, అంటే ఫ్యామిలీని వదిలి వెళ్ళిపోవాల్సిన అక్కర్లేదు, జ్ఞానం అని బుక్ నాలెడ్జ్ని మనం జ్ఞాన మార్గంతోనే వెళ్ళాల్సిన అక్కర్లేదు, మన ప్రవర్తన ద్వారా, సత్ప్రవర్తన ద్వారా మోక్ష మార్గాన్ని అచీవ్ చేసుకుంటామని చెప్పారు. హౌస్ హోల్డర్ లైఫ్ని వదిలేయాల్సిన అవసరం లేదు సెయింట్లీ లైఫ్ కోసం అని చెప్పారు. ఆయన ఒక గ్రేటెస్ట్ మిస్టిక్ సెయింట్గా పిలుస్తారు. ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళని కబీర్ పంతీస్ అని పిలుస్తారు. రాయిదాస్, రవిదాస్, గురునానక్, ధన్నా వీళ్ళు ఈయన యొక్క ఇంపార్టెంట్ డిసైపుల్స్గా చెప్తారు. కబీర్ యొక్క ఫేమస్ కొటేషన్ రామ్ రహీం ఆర్ సేమ్, రామ్ మరియు రహీం రెండూ సేమ్ అని. దాదు దయాల్ అనే వ్యక్తి కూడా కబీర్ యొక్క డిసైపులే. ఈయన ఈయన కూడా సేమ్ హిందూ ముస్లిం యూనిటీని సపోర్ట్ చేశారు. ఈయన్ని ఫాలో అయ్యే వాళ్ళని దాదు పంతీస్ అని పిలుస్తారు. గురునానక్ దేవ్జీ, ఈయన తల్వాండి అనే విలేజ్లో, ఇప్పుడు పాకిస్తాన్లో ఆయన జన్మించడం జరిగింది. కర్తర్పూర్ అనే ప్రాంతంలో మరణించడం జరిగింది. కర్తర్పూర్ కారిడార్, కర్తర్పూర్ అనే పేరు వినే ఉంటారు. సో ఈయన సిక్ మతాన్ని స్థాపించిన వ్యక్తి. 10 సిక్ గురువుల్లో మొట్టమొదటి వ్యక్తి. ఇనీషియల్గా అకౌంటెంట్గా వర్క్ చేశారు. ఆ తర్వాత మిడిల్ పాత్, ఈ రిలీజన్ ఈ ఆస్పెక్ట్కి వచ్చేటప్పటికి మిడిల్ పాత్ని ప్రీచ్ చేశారు. లిబరేషన్కి గురువు కావాలి, గురువు ద్వారా ఆయన యొక్క ప్రీచింగ్స్ వాటిని ఫాలో అవ్వడం ద్వారా లిబరేషన్ అవ్వచ్చు అని. సో హైమ్స్, పద్యాలు వీటిని రచించడము. సో ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్ని కూడా కనుగొనడం జరిగింది. రబాబ్ అనే దాంతో ప్లే చేస్తారనమాట. మర్దానా అనే అటెండెంట్ ఉంటారు, అతని యొక్క అటెండెంట్తో కలిసి ఏషియా మొత్తము ట్రావెల్ చేశారు, మక్కా, బాగ్దాద్ ఇలాగా. సో ఏక్ ఓంకార్ అంటే వన్ గాడ్ అనే ఫిలాసఫీని ఆయన ప్రాపగేట్ చేయడం జరిగింది. ఐడల్ వర్షిప్, విగ్రహారాధనని, పిలిగ్రిమేజ్ని, కాస్ట్ సిస్టమ్ని వీటన్నిటిని అపోజ్ చేశారు. క్యారెక్టర్ మరియు కాండక్ట్ అనేవి ఇంపార్టెంట్ అన్నది దాని యొక్క సారాంశం. వాయుగురు అంటే వన్ గాడ్, షేప్లెస్, టైమ్లెస్, ఆమ్ని ప్రెజెంట్, ఇన్విజిబుల్. సో అందుకే గురునానక్ దేవ్జీని నిర్గుణ భక్తి సెయింట్గా చెప్తారు. ఈయన గురు కా లంగర్ అంటే కమ్యూనిటీ కిచెన్స్ని స్టార్ట్ చేశారు. తౌహిద్ ఈ వాజిద్ అంటే యూనిటీ ఆఫ్ గాడ్, అన్ని గాడ్స్ ఒకటే, గాడ్ ఒకళ్ళే అన్న ఫిలాసఫీని ప్రమోట్ చేశారు గురునానక్ దేవ్. గురు రవిదాస్, ఈయన 14th సెంచరీకి సంబంధించిన సెయింట్. భక్తి మూమెంట్ని నార్త్ ఇండియాలో ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి. వారణాసిలో చెప్పులు కుట్టే వాళ్ళ ఫ్యామిలీస్లో జన్మించారు. సో ఆయన వన్ గాడ్ అనే ఫిలాసఫీని ప్రమోట్ చేశారు. అన్బయాస్డ్ రిలీజియస్ పోయమ్స్ ద్వారా ఆయన ఫేమస్ అయ్యారు. కాస్ట్ సిస్టమ్ని అబాలిష్ చేయడానికి, బ్రాహ్మణికల్ సొసైటీ అనే నోషన్ని ఓపెన్గా ఆయన క్రిటిసైజ్ చేయడం జరిగింది. డివోషనల్ సాంగ్స్ అనేవి భక్తి మూమెంట్ మీద ఇంపార్టెంట్ రోల్ అనేవి ప్లే చేశాయి. గురు గ్రంథ సాహిబ్, సిక్కులకి పవిత్ర గ్రంథమైనటువంటి గురు గ్రంథ సాహిబ్లోనూ ఆయన రచించిన 41 పోయమ్స్ అనేవి అందులో ఉన్నాయి. రవిదాస్ జయంతి అనే దాన్ని నార్త్ ఇండియాలో చాలా ప్రాంతాల్లో జరుపుకుంటారు. పంజాబ్లో కూడా చాలా ఫేమస్ అన్నమాట. మాఘ పూర్ణిమ రోజున మనకి జరుపుకుంటారు. లూనార్ క్యాలెండర్లో జనరల్గా ఫిబ్రవరిలో ఆ టైంలో గురు రవిదాస్ జయంతిని జరుపుకుంటారు. నెక్స్ట్ గురు ఘాసిదాస్. సో ఈయన ఛత్తీస్గఢ్కి సంబంధించిన ఫేమస్ సెయింట్. ఈయన సత్నామీ కమ్యూనిటీ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది.
ఈక్వాలిటీని స్ట్రాంగ్గా బిలీవ్ చేయడము, కాస్ట్ సిస్టమ్ని దాన్ని క్రిటిసైజ్ చేయడం జరిగింది. మోనోథియిజంని ప్రమోట్ చేశారు. ఐడల్ వర్షిప్ వద్దు అన్నది ఆయన యొక్క ఫేమస్ ఫిలాసఫీ అన్నమాట. మరి ఇప్పటి వరకు మనం చూసిన వాళ్ళంతా నిర్గుణ భక్తి, ఇంకా సగుణ భక్తి, వైష్ణవిజంని ప్రమోట్ చేస్తూ సగుణ భక్తి అనే సగుణ భక్తి సెయింట్స్ అనేవాళ్ళు భక్తి మూమెంట్ని ప్రాపగేట్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. కబీర్, గురునానక్ వీళ్ళంతా నాన్ సెక్టేరియన్ మూమెంట్, భక్తి మూమెంట్లో. మరి సెక్టేరియన్ గాడ్ విష్ణు ఇన్కార్నేషన్, రామ, కృష్ణ వీళ్ళందరూ కూడా గాడ్ విష్ణు యొక్క ఇన్కార్నేషన్ అని బిలీవ్ చేసేవాళ్ళు వైష్ణవైట్స్ అన్నమాట. మరి ఆ వైష్ణవైట్ సెయింట్స్ ఎవరు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటో చూద్దాం. చైతన్య మహాప్రభు, ఈయన ఫౌండర్ ఆఫ్ మోడర్న్ వైష్ణవిజం ఇన్ బెంగాల్ అని పిలుస్తారు. ఆయన సగుణ భక్తి సెయింట్. కీర్తనాస్ అనే వాటిని పాపులరైజ్ చేశారు. హరే రామ హరే కృష్ణ అనేది ఆయన యొక్క పాపులర్ చాంట్ అన్నమాట. సో ఈయన ఫేమస్గా రాధా మరియు కృష్ణ వీళ్ళిద్దరిని కలిసి వర్షిప్ చేయాలి అని. ఆయన ఫిలాసఫీ అచింతయ భేద అభేద అనే ఫిలాసఫీ. స్క్రిప్చర్స్, ఐడల్ వర్షిప్, సో దీన్నేమీ రిజెక్ట్ చేయలేదు. గాడ్ని హరి అని పిలవడం జరిగింది. ఈయన శిక్షాష్టకం అనే దాన్ని సంస్కృతిలో రచించడం జరిగింది. ఆయన యొక్క ఫిలాసఫీని దానిలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈయన ఇన్స్పిరేషన్తోనే ఇస్కాన్, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, ఇస్కాన్ అనేది 20వ సెంచరీలో చైతన్య మహాప్రభు ఆయన యొక్క ఐడియల్స్, ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకుని ఇస్కాన్ని సెటప్ చేయడం జరిగింది. నెక్స్ట్ శంకరదేవ, ఈయన భక్తి కల్ట్ని అస్సాంలో ప్రమోట్ చేశారు. రామాయణ, మహాభారత్ వీటిని అస్సామీస్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఈయన ఏకశరణ మూమెంట్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. నియో వైష్ణవైట్ మూమెంట్ అస్సాం ప్రాంతంలో. ఈయన వన్ గాడ్ని బిలీవ్ చేయాలి కృష్ణ రూపంలో అన్నది ఫిలాసఫీ అన్నమాట. ఏ రూపంలో అయినా కృష్ణుడిని పిలవచ్చు, హరి అని పిలవచ్చు, నారాయణ్, రామ్ అని ఏ విధంగా పిలవచ్చు అని. సో ఆయన మోస్ట్ ఫేమస్ బుక్ వచ్చేటప్పటికి కీర్తన ఘోష. ఇది సింపుల్ లాంగ్వేజ్లో, అస్సామీస్ లాంగ్వేజ్లో పీపుల్కి అర్థమయ్యేలాగా దీన్ని రచించడం జరిగింది. ఆయన అస్సామీస్, బ్రిజవలి అంటే మైథిలి మరియు అస్సామీస్ లాంగ్వేజ్ యొక్క కాంబినేషన్. వీటిలో ఆయన యొక్క రచనలు అనేవి ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించి ఉంటే ఇప్పటి వరకు భక్తి సెయింట్స్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ రీజనల్ లాంగ్వేజెస్ని ప్రమోట్ చేశాయి. ఇక్కడ ఈయన యొక్క కాంట్రిబ్యూషన్ అస్సామీస్ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయడంలో అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ వల్లభాచార్య, ఈయన బెనారస్లో జన్మించడం జరిగింది, తెలుగు బ్రాహ్మణ్ ఫ్యామిలీలో. ఈయన భక్తి అనే దాన్ని గాడ్ కృష్ణాని పూజించాలి అన్నట్టుగా పిలవడం జరిగింది. సో గాడ్ కృష్ణాని, లార్డ్ కృష్ణాని ఆయన శ్రీనాథ్జీ అని పిలవడం జరిగింది. పుష్టి మార్గ, పాత్ ఆఫ్ గ్రేస్ అన్నారు. దేవుడి యొక్క గ్రేస్తోనే మరి మనం సాల్వేషన్ని సాధించవచ్చు. పుష్టి మార్గ అనే దాన్ని చెప్పడం జరిగింది. శుద్ధ అద్వైత, ప్యూర్ మోనోథియిజం అనే ఫిలాసఫీని ప్రమోట్ చేశారు. అంటే పుష్టి మార్గాకి ఈ ఫిలాసఫీ అన్నమాట. శుద్ధ అద్వైత అంటే విశిష్ట అద్వైత లాగే ఇది కూడా ఎంటైర్ యూనివర్స్ అనేది బ్రాహ్మణ్ గాడ్నే రిప్రజెంట్ చేయబడుతుంది అని చెప్పడం జరిగింది. ఈ శుద్ధ అద్వైత అనేది నో చేంజ్ అనేది ఉండదు, ఇట్స్ ప్యూర్ అన్నట్టుగా అన్నమాట. సో ఈయన రుద్ర సాంప్రదాయ అనే దాన్ని ఫౌండ్ చేయడం జరిగింది. ఈయన సూర్దాస్తో కలిసి కృష్ణా కల్ట్ని నార్త్ ఇండియాలో ప్రమోట్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సూర్దాస్తో కలిసి కృష్ణా కల్ట్ని ప్రమోట్ చేయడంలో ఈయన ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. వల్లభాచార్యులు సూర్దాస్, ఈయన బ్లైండ్ పర్సన్, అందుకే బ్లైండ్ బార్డ్ అని పిలుస్తారు. లార్డ్ కృష్ణ యొక్క డివోటీ. ఈయన వల్లభాచార్య యొక్క డిసైపుల్. ఈయన సూర్ సాగర్ అని, సూర్వలి అని వీటిని రచించడం జరిగింది. రాధా మరియు కృష్ణ వీళ్ళ వైపు ఇంటెన్స్ డివోషన్ చూపించారు. ఈ బ్రిజ్ భాషలో డివోషనల్ పోయెట్గా ఇన్ని పరిగణిస్తారు. లోకల్ లాంగ్వేజ్లో చెప్పడం జరిగింది. సూర్దాస్ మనకి ఈ యూపీలో కింద డౌన్ ప్రాంతం ఉంటుంది, అక్కడ బ్రిజ్ భాష అనేది మాట్లాడతారు. సో ఆ భాషకి కాంట్రిబ్యూట్ కూడా చేశారు ఆయన యొక్క పోయమ్స్ వీటి ద్వారా. నెక్స్ట్ మీరాబాయ్, ఈమె ఫేమస్ భక్తి రిఫార్మర్గా చెప్తారు. రాజస్థాన్కి సంబంధించిన పర్సన్. రాణా భోజ్రాజ్ ఆయన యొక్క వైఫ్. రాయల్ ఫ్యామిలీస్ రాజస్థాన్లో అన్నమాట.
ఆమె గిరిధార గోపాల కల్ట్, బృందావనంకి సంబంధించి గిరిధార గోపాల కల్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. భక్తి మూమెంట్లో భజనలు వాటి యొక్క ప్రాముఖ్యత ఈమె ద్వారానే వచ్చింది. సో వ్రజ్ భాష అనే దాంట్లో ఆ భజనలు అనేవి ఆమె కంపోజ్ చేయడం జరిగింది. వ్రజ్ భాష అనేది మీరాబాయి, ఈమె కృష్ణ లేదా గోపాల కృష్ణ యొక్క ఆర్డెంట్ ఫాలోవర్ అన్నమాట. నెక్స్ట్ తాళ్ళపాక అన్నమాచార్యులు. సో ఈయన డివోషనల్ మ్యూజిక్, సంస్కృత్ కీర్తనాస్ వీటిని రచించడం జరిగింది. లార్డ్ వెంకటేశ్వర యొక్క ఆర్డెంట్ ఫాలోవర్. సోషల్ ఈవిల్స్, అన్టచబిలిటీ వీటిని క్రిటిసైజ్ చేయడం జరిగింది. సో తాళ్ళపాక అన్నమాచార్యులు. ఈయన యొక్క కీర్తనాస్ ఏవైతే ఉన్నాయో అవి కార్నాటిక్ మ్యూజిక్ వీటన్నిటిలో ఇప్పటికీ ఇంకా ఫేమస్. ఈయన అవతార్ ఆఫ్ నందక అంటే విష్ణు యొక్క స్వార్డ్. సో దాని యొక్క అవతారగా దీన్ని పరిగణించడం జరుగుతుంది. ఈయనని ఆంధ్ర పద కవితా పితామహులు, గాడ్ ఫాదర్ ఆఫ్ తెలుగు సాంగ్ రైటింగ్గా పిలుస్తారు. ఇప్పటికీ కూడా టీటీడీ అనేది ఆయన యొక్క తాళ్ళపాక అన్నమాచార్యుల వారి యొక్క కంపోజిషన్స్ వాటన్నిటినీ ప్రిజర్వ్ చేస్తూ వస్తుంది. తాళ్ళపాక అన్నమాచార్యులు. త్యాగరాజులు. సో ఈయనని కార్నాటిక్ మ్యూజిక్ యొక్క గ్రేట్ కంపోజర్గా చెప్తారు. మ్యూజిక్ డివోషనల్ కంపోజిషన్కి ఈయన చాలా ఫేమస్. తెలుగులో లార్డ్ రామ్ ఈయనని పొగుడుతూ చాలా ప్రైజ్ చేస్తూ చాలా కంపోజిషన్స్ అనేవి చేయడం జరిగింది. కార్నాటిక్ ట్రినిటీలో ఈయనను ఒకరుగా మనం పరిగణిస్తాం. ముత్తుస్వామి దీక్షిత, శ్యామశాస్త్రి, త్యాగరాజ. సో ఈయన ఫేమస్గా పంచరత్న కీర్తీస్, 5 gems అంటారు. పంచరత్న కీర్తీస్ అనే వాటిని కంపోజ్ చేయడం జరిగింది. సో ఈయన కూడా ఫేమస్ భక్తి సెయింట్. మరి మహారాష్ట్రలో ఈ భక్తి మూమెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మరి మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ భక్తి సెయింట్స్ గురించి చూద్దాం. ధ్యానేశ్వర్ అని కూడా పిలుస్తారు, జ్ఞానదేవ అని. 13th century మిస్టికల్ పోయిట్ సెయింట్, మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి. భగవద్గీత మీద కమెంటరీ అనేది రచించడం జరిగింది. సో జ్ఞానేశ్వరి అనేది. సో ఇది భక్తి ఐడియాలజీకి మహారాష్ట్రలో ఇది ఒక ఫౌండేషన్గా చెప్పచ్చు. కాస్ట్ డిస్టింక్షన్కి స్ట్రిక్ట్లీ అగెయినిస్ట్. అదేవిధంగా గాడ్ని ఓన్లీ భక్తి మార్గం ద్వారానే పొందొచ్చు అని చెప్పడం జరిగింది. అమృతానుభవ అనేటటువంటి దాన్ని కంపోజ్ చేయడం జరిగింది, ఉపనిషత్స్ వీటిని బేస్ చేసుకొని. అదేవిధంగా హరిపథ అనే దాన్ని ఒక సాంగ్ అన్నమాట, విష్ణుని అడ్మైర్ చేస్తూ హరిని అడ్మైర్ చేస్తూ రాసినటువంటి సాంగ్. జ్ఞానదేవ మరి మహారాష్ట్రలో భక్తి కల్ట్కి ఆద్యులుగా చెప్పచ్చు. ఎస్పెషలీ వైష్ణవైట్ భక్తికి ఆద్యులుగా చెప్పచ్చు. నామదేవ మహారాష్ట్రకు సంబంధించిన సెయింట్. 14th century ఫస్ట్ పార్ట్లో అప్పుడు ఫ్లరిష్ అయ్యారు. ఈయన టైలర్. ఈయన మరాఠీలో ఆయన వివిధ రచనలు అనేవి చేయడం జరిగింది. ఇతన్ని 5 రివర్డ్ గురూస్లో, మనకి దాదు పంత్ ట్రెడిషన్లో 5 రివర్డ్ గురూస్లో ఒకరుగా చెప్తారు. దాదు, కబీర్, హరిదాస్, రవిదాస్తో పాటు నామ్దేవ, వీళ్ళ 5గురిని. సో అభంగాస్ అనే వాటిని ఈయన రచించిన కొన్ని అభంగాస్ని గురు గ్రంథ సాహిబ్లోనూ ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్తారు. నామ్దేవ్ సూఫీ సెయింట్స్ వీళ్ళందరితో డిస్కషన్స్ చేపట్టడము, ఫార్ అండ్ వైడ్గా ఇండియాలో ట్రావెల్ చేయడము జరిగింది. నామ్దేవ్ మరాఠీలో ఈయన యొక్క భజనల్ని వీటిని రాయడం జరిగింది. లవ్ అండ్ డివోషన్ టు గాడ్ అనేది సాల్వేషన్కి దారి అన్నది చెప్పడం జరిగింది. సంత్ ఏకనాథ్ ఈయన వర్కారీ సాంప్రదాయ అండ్ వైష్ణవిజం ఈ రెండింటిని ప్రమోట్ చేయడం జరిగింది. మరాఠీ లిటరేచర్, మరాఠీ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సంస్కృత్ నుంచి మరాఠీలోకి వివిధ రకాల టెక్స్ట్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. స్పిరిచువల్గా నరేటివ్ కంపోజిషన్కి తీసుకెళ్లడం జరిగింది. బరూడ్ అనే మరాఠీ రిలీజియస్ సాంగ్ని బరూడ్ అనే దాన్ని కంపోజ్ చేయడం జరిగింది. ఏకనాథ్ రిలీజియస్ లైఫ్కి ఫ్యామిలీ లైఫ్ అనేది అడ్డు రాదు. సో రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్స్ని రిజాల్వ్ చేసుకోవాలి తప్ప సెయింట్లీహుడ్ అని చెప్పి ఫ్యామిలీ లైఫ్ని వదులుకోవాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. కాస్ట్ డిస్టింక్షన్కి అగెయినెస్ట్. అదేవిధంగా గాడ్ ముందు బ్రాహ్మణ్ అయినా, అవుట్కాస్ట్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా ఎవరైనా సమానమే అని చెప్పడం జరిగింది. సంత్ ఏకనాథ్. తుకారాం, భక్త తుకారాం అంటారు. ఈయన
మరాఠా రూలర్ శివాజీ టైంలో కాంటెంపరీ ఏకనాథ్, రామ్దాస్ వీళ్ళలాగా అనమాట. సో ఏకనాథ్, రామ్దాస్, తుకారాం వీళ్ళందరూ ఆ కాంటెంపరీస్ శివాజీ ఉన్న టైంలో. సో ఈయన విఠోబా లేదా విఠల వైష్ణవిజం, సో గాడ్ విష్ణుకి అవతారం అన్నమాట. సో దాన్ని అభంగాస్ అంటారు, దోహాస్ అని పిలుస్తారు. అభంగాస్ని రచించడం జరిగింది. అదేవిధంగా డివోషనల్ పోయట్రీ కథ అంటారు, సో దాన్ని. అదేవిధంగా మరాఠా నేషనలిజం, సో దానికి డివోషనల్ పోయట్రీలో మరాఠా నేషనలిస్టిక్ ఫీలింగ్స్ వాటిని ప్రమోట్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. కమ్యూనిటీ బేస్డ్ వర్షిప్ అనేది ఇంపార్టెంట్. కీర్తనాస్ అనే వాటిని రచించడం జరిగింది. ఫర్గివ్నెస్, పీస్ ఆఫ్ మైండ్, పీటీ ఇవి ఉండాలి అన్నవి ఆయన యొక్క ఫిలాసఫీలో కొంత పార్ట్. రామదాస్, ఈయన శివాజీ, మహారాజా శివాజీ యొక్క స్పిరిచువల్ గురిగా చెప్తాము. సో ఈయన దశబోధ అనే దాన్ని రచించడం జరిగింది. అద్వైత వేదాంత మీద మరాఠా లాంగ్వేజ్లో రాయడం జరిగిందనమాట. గురు యొక్క క్యారెక్టరిస్టిక్ అనేది ఇంపార్టెంట్. గురు, సో నాలెడ్జ్ అనేది ఫాల్స్ నాలెడ్జా, ట్రూ నాలెడ్జా అనేది తెలుసుకోవాలి, గురువు నుంచి అది నేర్చుకోవాలి. ఆయన యొక్క అదర్ వర్క్స్ వచ్చేటప్పటికీ కరుణ స్థాకిన్ అని, జన స్వభావ గోసవాణి అని, మనచే శ్లోక అని వీటిని రచించారు. కాస్ట్ డిస్టింక్షన్కి అగేనెస్ట్, విమెన్ని కూడా రిలీజియస్ వర్క్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి అన్నట్టుగా ఎంకరేజ్ చేశారు. దశబోధ అనే దాన్ని రచించడం జరిగింది. ఇందాక చూసిన నలుగురు మరాఠా ఆ ప్రాంతంకి సంబంధించిన వైష్ణవైట్ సైన్స్. మరి శైవిజం కూడా భక్తి మూమెంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. కాకపోతే వైష్ణవ భక్తితో పోలిస్తే తక్కువ మందే దీన్ని ప్రాపగేట్ చేశారు. ప్రజెంట్ కాశ్మీర్, కర్ణాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో శైవిజం బాగా ఫేమస్గా ఉండేది. వాటిలో వీర శైవిజం లేదా శరణా మూమెంట్ అంటారు. వీర శైవిజం మూమెంట్ అనేది కర్ణాటకలో మిడ్ 12th సెంచరీలో స్టార్ట్ అయింది. బసవన్న అనే వ్యక్తి వీరశైవ కల్ట్ని మొదలుపెట్టడం జరిగింది. అల్లం ప్రభు అని, అక్క మహాదేవి అని వీళ్ళందరూ వీరశైవులు, వీళ్ళందరూ కలిసి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ హ్యూమన్ బీయింగ్స్ ఈక్వలే. బ్రాహ్మణికల్ ఐడియాస్ ఏవైతే కాస్ట్, పువర్ విమెన్ని ట్రీట్ చేయడం, డిస్క్రిమినేట్ చేయడం ఏదైతే ఉందో వాటికి అగేనెస్ట్గా ప్రీచింగ్స్ అవి చేశారు. రిలీజియస్ టెక్స్, ఐడల్ వర్షిప్ని వ్యతిరేకించడం జరిగింది. కాస్ట్ సిస్టమ్ని ఛాలెంజ్ చేశారు. థియరీ ఆఫ్ రీబర్త్, పునర్జన్మని క్వశ్చన్ చేయడం జరిగింది. పోస్ట్ ప్యూబర్టీ అంటే చైల్డ్ మ్యారేజెస్ని వ్యతిరేకిస్తూ చైల్డ్ మ్యారేజెస్ వద్దు, పోస్ట్ ప్యూబర్టీనే మ్యారేజ్ చేయాలి, విడో రీమ్యారేజ్ చేయొచ్చు అని ఎంకరేజ్ చేశారు. సోషల్ అవేర్నెస్ని బసవన్న తన యొక్క పోయట్రీతో మరి పెంపొందించడం జరిగింది. వచనాస్ అని పిలుస్తారు వాటిని ఫేమస్గా, వెరీ ఇంపార్టెంట్. అనుభవ మంటపాస్ అనేటటువంటి డిస్కషన్ ప్లేసెస్ని సెటప్ చేయడం జరిగింది. సో లింగాయత్ ఫెయిత్కి సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ కూడా ఈ ఫిలాసఫీని, ఈ వచనాస్ని వీటిని ఫాలో అవుతారు. మరి శైవిజంకి సంబంధించి కాశ్మీర్లో కూడా ఇది ఫేమస్ అన్నాం. దాంట్లో లాలేశ్వరి లేదా లాల్డేడ్ ఈమె ఫేమస్. 14th సెంచరీకి సంబంధించిన మిస్టిక్ పోయెట్. కాశ్మీరీ లాంగ్వేజ్ మరియు లిటరేచర్కి ఈమె ఫౌండేషన్ వేశారు అన్నట్టుగా చెప్తారు. లార్డ్ శివ యొక్క డివోటీ. సో ఈమె పోయమ్స్, సాంగ్స్ ఇవన్నీ కూడా గాడ్ని పొగుడుతూ రాసినటువంటివి. కన్వెన్షనల్ ఫామ్ ఆఫ్ వర్షిప్ వద్దు, ప్యూర్ లవ్ అండ్ వర్షిప్ అనేదే సాల్వేషన్కి దారితీస్తుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి భక్తి సెయింట్స్లో ప్రామినెంట్ ఫీమేల్ భక్తి సెయింట్స్ అన్నది మనకు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అక్క మహాదేవి, ఈమె కర్ణాటక ప్రాంతము. ఈ ప్రాంతంలో బసవన్న వీళ్ళందరితో పాటు వీరశైవిజంని ప్రమోట్ చేయడం జరిగింది. జనాబాయి, ఈమె శూద్ర కాస్ట్కి సంబంధించిన వ్యక్తి. ఈమె నామదేవ అనే సెయింట్ యొక్క హౌస్లో ఈమె వర్క్ చేశారు. ఆ తర్వాత ఫార్మల్ ఎడ్యుకేషన్ ఏమీ లేనప్పటికీ ఇన్స్పైర్ అవ్వడం ద్వారా ఓవరాల్గా మోస్ట్లీ ఆమె విమెన్ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, డొమెస్టిక్ చోర్స్ వీటన్నిటికీ సంబంధించిన పోయమ్స్ ఇవన్నీ రాస్తూ వచ్చారు. మీరాబాయి లేదా మీరా, ఈమె రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తి. లార్డ్ కృష్ణ కల్ట్ని ప్రమోట్ చేయడం జరిగింది. నెక్స్ట్ బహీనా లేదా బాహీనాబాయ్, ఈమె మహారాష్ట్రకి సంబంధించిన పోయిట్ సెయింట్. డిఫరెంట్ అభంగాస్ని రచించడం జరిగింది. నెక్స్ట్ అండాల్, ఈమె ఓన్లీ ఫీమేల్ అల్వార్గా చెప్తారు.
విష్ణు లార్డ్ విష్ణు యొక్క డివోటీ. అదేవిధంగా కరైకల్ అమ్మయార్. సో ముగ్గురు నయనార్ విమెన్లో ఈమె 63 నయనార్స్లో ఈమె ముగ్గురులో ఒకరన్నమాట. శివ యొక్క డివోటీ. అసెటిజం అనే దాన్ని ఫాలో అవ్వాలి గోల్ని అటైన్ చేయాలంటే. అంటే నార్మల్ లైఫ్ వాటిలో ఉన్నటువంటి ప్లెజర్స్ వీటన్నిటిని వదిలేసి సెయింట్హుడ్ తీసుకోవాలి అన్నదన్నమాట. సో ఇలా ఫేమస్ ఫీమేల్ భక్తి సెయింట్స్ వీళ్ళు. ఇందాక భక్తి సెయింట్స్ వివిధ వెర్నాక్యులర్ లాంగ్వేజెస్కి కాంట్రిబ్యూట్ చేశారన్నాం. హిందీ లాంగ్వేజ్కి కబీర్, సూర్దాస్, తులసీదాస్ వీళ్ళైతే, మరాఠీ లాంగ్వేజ్కి జ్ఞానదేవ, నామ్దేవ్, ఏకనాథ్ వీళ్ళు, తుకారాం వీళ్ళంతా. బెంగాలీ భాషకి చైతన్య మహాప్రభు, చాందీదాస్ వీళ్ళు. రాజస్థాన్ బ్రజ్ భాషకి మీరాబాయి, బిహారీ వీళ్ళు. పంజాబీ భాషకి గురునానక్ దేవ్జీ. అస్సామీ భాషకి శంకరదేవ వీళ్ళు వర్నాక్యులర్ లాంగ్వేజెస్ని. అప్పటి వరకు రిలీజియస్ టెక్స్ట్లు మొత్తం డామినేషన్ అంతా సంస్కృత్ భాష ఉండేది. సో ఇప్పుడు దాని ప్లేస్లో రీజనల్ లాంగ్వేజెస్ని రీప్లేస్ చేస్తూ దాన్ని భక్తి మూమెంట్ని, భక్తి కల్ట్ని ప్రమోట్ చేశారు. మరి ఓవరాల్గా భక్తి మూమెంట్ యొక్క ఇంపాక్ట్ ఏంటి? భక్తి సెయింట్స్ ఓన్లీ రిలీజియస్నే కాదు, సోషల్ రిఫార్మ్స్ని కోరారు. సో సోషల్ రిజిడిటీస్ వీటిని తగ్గించడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. చాలామంది విమెన్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి విమెన్ ఎంపవర్మెంట్కి కాంట్రిబ్యూట్ చేశారు. భక్తి సెయింట్స్ లోకల్ లాంగ్వేజెస్ని ప్రమోట్ చేశారు. హిందూ ముస్లిం యూనిటీకి, ఆ స్టెబిలిటీకి ఆ టైంలో కాంట్రిబ్యూట్ చేశారు. ఈక్వాలిటీ, బ్రదర్హుడ్ అనే ప్రిన్సిపల్స్ని ప్రమోట్ చేశారు. ఇంక్లూజివ్ ప్రతి ఒక్కళ్ళు కూడా సాల్వేషన్ పొందొచ్చు, మోక్ష మార్గం అన్నది ప్రమోట్ చేశారు. దాంతోపాటు భక్తి మూమెంట్ ఎంతోమంది రూలర్స్ భక్తి మూమెంట్లోనూ కాంట్రిబ్యూట్ చేస్తూ వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ వచ్చారు. సో ఇది ఇంపాక్ట్ ఆఫ్ భక్తి మూమెంట్. దీనికి రిలేటెడ్గా సూఫీ మూమెంట్ అనేది చదువుకోవాలి. ఆ సూఫీ మూమెంట్ చదివినప్పుడు మనము సూఫీ మూమెంట్, భక్తి మూమెంట్ యొక్క కంపారిజన్ ఏంటి అనే ఆస్పెక్ట్స్ మీద కూడా మనం వర్క్ చేద్దాము. ఇది భక్తి మూమెంట్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేశారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏంటి, వీటన్నిటికీ సంబంధించిన డీటెయిల్డ్ నోట్స్. దీనికి సంబంధించిన PDF వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, అదొకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.